మాది నల్లవేలి గ్రామం, నాగర్ జిల్లా. మేము 2022 జూన్ 14వ తారీఖున మేము ఫ్రీ యూనిక్ సంస్థ ద్వారా మాకు మొక్కలను సరఫరా చేయడం జరిగింది. ఆ మొక్కలను మేము అదే 2-3 రోజులనే నాటుకొని దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మూలంగా మంచిగానే అందుకుంటూ ఈ సంవత్సరం 3 సంవత్సరాల లోపలనే మేము 2 సంవత్సరాల 9 నెలలకే మాకు క్రాప్ రావడం జరిగింది. ఎందుకంటే నాకు కూడా ఇంతవరకు కూడా నేను ఇన్నోవేషన్ ఫార్మర్నే. నేను దీని విషయంలో బాగా శ్రద్ధ పెట్టడం జరిగింది. మంచిగా ఈల్డ్ వస్తున్నాయి. ఇప్పటికి నేను అమ్మిన 3 సంవత్సరాల 5 నెలల కాలంలో నేను ఇప్పటికీ 36 టన్నుల మెట్రిక్ టన్నులు ఈల్డ్ తీసుకోవడం జరిగింది. దానికి గాను మరి ఈ రేటు ప్రకారం కూడా 6,45,000 రూపాయలను నేను ఆదాయం పొందినాను. ఎందుకంటే 5 నెలల్లోనే 6,45,000 ఆదాయం వచ్చిందంటే నేను సంవత్సర పరంగా దగ్గర 12-13 లక్షల వరకు ఆదాయం ఫస్ట్ ఈ 4వ సంవత్సరం వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే తీసుకురావాలనే తపన కూడా నాకు ఉంది. కాబట్టి ఇటువంటి కార్యక్రమానికి మంచి ప్రోగ్రాం గవర్నమెంట్ తీసుకున్నది. ప్రభుత్వ పరంగా కూడా మనకు మంచి ప్రోత్సాహం ఉంది. మరి ఈ కంపెనీ వారు కూడా మనకు ప్రతి 10 రోజులకు 15 రోజులకు వాళ్ళ అసిస్టెంట్స్ వచ్చి వాళ్ళు మనకు అసిస్టెన్స్ ఇచ్చుకుంటూ మనకు సజెషన్స్ ఇచ్చుకుంటూ మనను రైతులను ఇన్నోవేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి మంచి సంస్థ ద్వారా మనకు మొక్కలు సరఫరా చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ సంస్థను మనం కూడా కాపాడాలి కనుక మనల్ని కాపాడుతుంది కనుక ఆ సంస్థ. ఎందుకంటే ఫ్యాక్టరీ పరంగా వాళ్ళు అన్ని విధాలా వాళ్ళే చేస్తున్నారు. కాబట్టి ఈ రైతులందరూ ఆలోచన చేయాలి. ఏంటంటే నీకు ఎటువంటి భయం లేదు. కొంతమంది రైతులు ఏదో పందుల భయం, పందులు తింటున్నాయని చెప్పి అంటారు. అది రాంగ్. అది ఎందుకంటే నేను ఈ 3.5 సంవత్సరాలకి వెళ్ళి నేను చూస్తున్నా కదా, ఒక్క పందిలు వచ్చినా కూడా తుంగగడ్డలు తోమిపోతాయి తప్ప, ఎందుకంటే దానికి ముళ్ళు ఉన్నాయి కనుక దాన్ని ముట్టుకునే ప్రసక్తే లేదు. అది ఏందో మరి వాళ్ళ పొలాలు బాగాలేకనా లేకపోతే మెయింటెనెన్స్ కరెక్ట్ లేక రైతులు అట్లా సాకు చెప్తున్నారని నేను అనుకుంటున్నా. కానీ అది అయితే కాదు. మంచిగా దీంట్లో ఆదాయం ఉంది. మిగతా పంటల కంటే, అన్ని పంటల కంటే దీంట్లో పెట్టుబడి తక్కువ, ఆదాయం ఎక్కువ. ఎందుకంటే మనం 3 నెలలకు ఒకసారి ఫర్టిలైజర్ ఇస్తే అది 6కే సరిపోతుంది. మంచి ఏం భయం లేదు. మనకు తుఫాన్లు వచ్చినా ఇప్పుడు వర్షాలు ఉన్నాయి. ఈ వర్షాలు పడాక వర్షాలు మొత్తం కింద పడి అలా కోసుకునే పరిస్థితి లేదు. రైతుకు నష్టపోయే పరిస్థితి ఉంది. కానీ అదే పామాయిల్లో అటువంటి నష్టాలు కష్టాలు ఏముండవు. కాబట్టి దయచేసి రైతులందరూ ఈ దారిని ఎంచుకొని పామాయిల్ సాగు వరకు రావాలని చెప్పి నేను కోరుతున్నాను. సార్, ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది మీరు తోట పెట్టి. ఇప్పటివరకు 36 టన్నులు మీరు తీయడం జరిగింది. 6 లక్షల వరకు దగ్గరగా మీరు ఆదాయాన్ని తీసుకున్నారు. ఈ 3.5 సంవత్సరాల్లో మీకు ఇప్పుడే ఏమన్నా పురుగులు పెడత కానీ లేకపోతే తెగుళ్ళు పెడత కానీ ఏమన్నా ఆయిల్ పామ్లో మీకు కనపడింది? ఏం కనపడలేదు సార్. ఫస్ట్ 2 ఇయర్స్ మొత్తం మనకు ఆ కొమ్ము పురుగు వస్తారనే ఉద్దేశం మీద 20 రోజులకు ఒకసారి మోనోక్రోటోపాస్ బావిస్టిన్ పౌడర్ స్ప్రే చేయడం జరిగింది. కానీ 3rd ఇయర్ నుండి మేము అట్లా ఇప్పటికీ ఏం స్ప్రే చేయలేదు. అసలు ఆ మందుల ఖర్చే లేదు. అసలు నిల్లు అది ఏమైనా మనకు బోరాను మెగ్నీషియం, అమోనియం సల్ఫేటు, తర్వాత పొటాషియం ఎరువులు వేసుకుంటే సరిపోతుంది. ఇది 3 నెలలకు ఒకసారి వేసుకుంటే సరిపోతుంది తప్ప మిగతా మనకి ఇబ్బంది అయితే లేదు. హాయిగా చెట్ల కింద అనుకోవచ్చు. పరిస్థితి అయితే అంత బాగుంటుంది. ఎందుకంటే మిగతా నేను 60 ఎకరాలు వ్యవసాయం చేస్తాను. ఇంకా అన్ని విధాలా చూసినా, నేను అన్ని పంటలు చేసే కూడా మనకి రైతుకైతే లాభం లేదు. ఈ పంట ద్వారా మంచి లాభం ఉందని చెప్పి నేను మళ్ళీ 13 ఎకరాల మళ్ళీ పామాయిల్ తోట దీని పక్కనే సాగు చేయడం జరిగింది. ఇంకో 2 ఇయర్స్ తర్వాత ఇంకొక 10 ఎకరాలు వేయాలనే తపన నాకు ఆలోచన ఉంది. కాబట్టి రైతులు ఈ ఫీల్డ్ ద్వారా మంచి లాభాలు పొందుతారు కనుక ఆలోచన చేసుకొని మరి ఫీల్డ్ను పెంచాలని చెప్పి నా ఆలోచన.